యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు న్యాచురల్ గా ఎలా తగ్గించుకోవాలి, ఏ ఫుడ్స్ తినాలి, ఏ ఫుడ్స్ తినకూడదు, ఏం జాగ్రత్తలు పాటించాలి, సింపుల్ గా చెప్తాను, శ్రద్ధగా వినండి. ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి. ఫస్ట్, యూరిక్ యాసిడ్ అన్నది ప్యూరైన్స్ అనే పదార్థాల నుంచి వస్తుంది అనమాట. అందుకే ప్యూరైన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తిన్నప్పుడు ఆటోమేటిక్ గా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఉమెన్ ఆడవాళ్ళలో 6 కన్నా తక్కువ ఉండాలి యూరిక్ యాసిడ్ లెవెల్, మగవాళ్ళలో 7 కన్నా తక్కువ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఎలా తగ్గించుకోవాలి? ఫస్ట్ నెంబర్ 1 బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు డ్రైడ్ టార్ట్ చెర్రీస్, అంటే ఎండబెట్టిన చెర్రీలు అన్నమాట. ఇది న్యాచురల్ గా యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ ని భలే తగ్గిస్తుంది. ఇంకా 2 ఇంపార్టెంట్ పాయింట్, వాటర్ 3 to 4 లీటర్స్ మంచిగా వాటర్ తాగడం వలన ఈ యూరిక్ యాసిడ్ బాడీలో ఉన్నది డైల్యూట్ అయిపోయి కిడ్నీలో నుంచి ఫ్లష్ అవుట్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్. 3వ ఇంపార్టెంట్ పాయింట్, యాపిల్ సైడర్ వెనిగర్ మీరు వాటర్ లో కలుపుకొని ఇంత స్పూన్ తాగారు అనుకోండి, అందులో మ్యాలిక్ యాసిడ్ ఉంటుంది. ఆ మ్యాలిక్ యాసిడ్ వలన యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. 4వ ఇంపార్టెంట్ పాయింట్, వైటమిన్ సి ఉన్న ఫుడ్స్, అంటే మన లెమన్, ఆరెంజ్, మన నిమ్మకాయలు, బత్తాయి కాయలు, ఆరెంజ్లు, ఇవన్నిట్లోని ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది. అది ఆటోమేటిక్ గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గిస్తుంది. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, అంటే మన పప్పు దినుసులు, మన ఆకుకూరలు, ఈ ఫైబర్ బీన్స్ ఇట్లాంటివి తినడం వలన యూరిక్ యాసిడ్ లెవెల్స్ మనం న్యాచురల్ గా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఏ ఫుడ్స్ తినకూడదో అది కూడా చాలా ఇంపార్టెంట్. రెడ్ మీట్ అంటే ఎర్రటి మాంసం, మటన్, లివర్, కిడ్నీస్, వీటిలో ఎక్కువ ప్యూరిన్స్ ఉంటాయి అనమాట. అందుకని యూరిక్ యాసిడ్ ఆటోమేటిక్ గా ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఆల్కహాల్, ఎస్పెషల్లీ బీర్ లో ప్యూరిన్స్ ఉంటాయి, ఇంకా ఆటోమేటిక్ గా యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అవన్నీ తగ్గించుకోవాలి. తర్వాత రిఫైన్డ్ కార్బ్స్, షుగర్ ఉన్నవి ఏంటంటే యూరిక్ యాసిడ్ ని పట్టేసుకుంటాయి అనమాట, బాడీలో ఎక్కువ ఉంచుతుంది పోనివ్వకుండా. సో రిఫైన్డ్ కార్బ్స్ కూడా తగ్గించుకోవాలి. అదే కాకుండా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే హై ఫ్రక్టోజ్ ఉన్న ఫుడ్స్, అంటే ఏంటి, బేకరీ ప్రొడక్ట్స్ అంటే బిస్కెట్స్, కేకులు, తర్వాత సోడాస్ అంటే పెప్సీ, కోక్, ఇలా ఎనర్జీ డ్రింక్స్, ఇవన్నిట్లో ఈ ఫ్రక్టోజ్ అన్నది యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయిపోయి మీ బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. సో అందుకే ఈ ఫుడ్స్ అన్ని మీరు తగ్గించుకోవాలి. యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువ ఉండి ఏదో ఒక్కసారి మీ కాలు బొటన వేలు జాయింట్స్ వెల్డింగ్ వచ్చింది అనుకోండి, రెడ్నెస్ వచ్చింది అనుకోండి, మీరు భయపడాల్సిన పని లేదు. ఈ న్యాచురల్ మెథడ్స్, చక్కగా ఈ వాటర్ డ్రింక్ చేయడం, ముందు చెప్పిన మెథడ్స్ అన్ని పాటించి ఒకసారి వెయిట్ చేయాలి. అదే రిపీటెడ్ గా పదే వచ్చి ఫీవర్ కూడా వచ్చింది అనుకోండి, అప్పుడు డెఫినెట్ గా మీరు డాక్టర్ ని సంప్రదించాలి తప్పనిసరిగా. ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్స్ పాటించండి, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని తగ్గించుకోండి. ఈ వీడియో మీకు ఏ రకంగా ఉపయోగకరమైంది అనిపించినా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.